మండే ఎండల్ని చూసి ఇప్పుడే ఇలా ఉంటే మేలో ఇంకెలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నారా? అయితే మీరు ఊహించింది నిజమే. మీ భయం నిజం కాబోతుంది. ఎందుకంటే ఈ ఏడాది భూమిపైన మోస్ట్ పవర్‌ఫుల్ ఎల్ నినో రావచ్చని సైంటిస్టులు చెబుతున్న మాట. దీని పేరేంటో తెలుసా? సూపర్ ఎల్ నినో. మరో 2 నెలల్లో అంటే జూన్ నుంచే ఇది స్టార్ట్ కానుంది. అసలేంటి ఎల్ నినో అనే కదా మీ డౌట్? పసిఫిక్ మహాసముద్రంలోని నీరు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వేడెక్కడాన్ని ఎల్ నినో అంటారు. అంటే సముద్రం జ్వరం వచ్చినట్టు కాగిపోతుందన్నమాట. ఈ టైంలో ప్రపంచవ్యాప్తంగా గాలుల దిశ మారిపోతుంది. వెదర్‌లో ఊహించని మార్పులు కూడా వస్తాయి. మరి సూపర్ ఎల్ నినో అంటే సముద్రపు నీటి టెంపరేచర్ నార్మల్ కంటే 2.5 డిగ్రీలు ఎక్కువగా నమోదైతే దాన్ని సూపర్ ఎల్ నినో అంటారు. ఎల్ నినోకి ఇది బాబు అనమాట. ఐరోపా, అమెరికా వెదర్ మోడల్స్ ప్రకారం ఈసారి టెంపరేచర్స్ ఆ లెవెల్‌ని దాటిపోయే ఛాన్స్ ఉంది. ఇంతకు ముందు కూడా ఇలాంటి మార్పులు వచ్చాయి. 1982-83, 1997-98, 2015-16 నినో ప్రాబ్లమ్స్ చాలా వచ్చాయి. కానీ ఈసారి రాబోయేది మాత్రం లాస్ట్ 100 ఏళ్లలో మోస్ట్ పవర్‌ఫుల్‌గా ఉండొచ్చని సైంటిస్టులు వార్నింగ్ ఇస్తున్నారు. యూరోపియన్ సెంటర్ అంచనా ప్రకారం మే నెలలో ఇది స్టార్ట్ అయ్యి ఆగస్ట్ నాటికి బాగా బలపడుతుంది. ఆగస్టులో సూపర్ ఎల్ నినో ఏర్పడే ఛాన్స్ 22% ఉంటే స్ట్రాంగ్ ఎల్ నినోకి 80%, మోస్ట్ ఎల్ నినోకి 99% ఛాన్స్ ఉందంట. ఎల్ నినో రావడం మాత్రం పక్కా. ఇక ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతాయి. కొత్త హీట్ రికార్డ్స్ నమోదవుతాయి. బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వస్తుంది. వర్షాల విషయానికి వస్తే ఒక చోట భారీ వరదలుంటే మరికొన్ని చోట్ల కరువుతో ఎండిపోతుంది. ఇక మన దేశానికైతే చెప్పక్కర్లేదు, కరువు కన్ఫర్మ్. వర్షాలు తగ్గిపోవడం వల్ల మిడిల్ అండ్ నార్త్ ఇండియాలో కరువు వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సూపర్ ఎల్ నినో జూన్ నుంచి స్టార్ట్ అయ్యి ఏడాది చివరి వరకు కొనసాగే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి మనం ముందే అలర్ట్ కావడం చాలా ఇంపార్టెంట్. ఎండల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి. నీటిని పొదుపుగా వాడాలి. ఈ ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వెంటనే షేర్ చేయండి. వీడియోని కూడా లైక్ చేయండి.